కీర్తన 103 1 నుంచి 5 వచనాలు. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు చాలా ఉన్నతమైన మాటలు మనం రాయబడ్డాయి. మొదటిగా మనం 5వ వచనాన్ని ఇద్దరు మనం ధ్యానం చేసుకున్నాం. 5వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు 5వ వచనం అంటే, అందరం చదవగలిగిన వారందరం చదువుదామా? పక్షిరాజు యవనమలే నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. దేవుడు మానవునికి తృప్తిని దయచేయడానికే ఉన్నాడు. ఎటువంటి తృప్తి అంటే మేలు చేసి. భూమి మీద మనిషి మనకు మేలు చేయడానికి ప్రయత్నం చేయడు, కానీ దేవుడు మాత్రమే మనకి మేలు చేస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. అంతేకాకుండా ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, పక్షిరాజు యవనమలే నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. అంటే ఆ మేలును నువ్వు పొందుకుంటున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే పక్షిరాజు వలె ఉంటావంట. ఎవరు పక్షిరాజు? గ్రద్ద, ఏగల్. బైబిల్లో రాయకూడదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఏగల్. ఈగలకి ఒక ప్రత్యేకమైన జీవన విధానం ఉంది. ఈగలు అంటే మరి మీరు ఈగలు అనుకోమాకండి, గ్రద్ద అంటే బహుశా కొంతమంది అర్థం చేసుకోలేరనే నేను చెబుతున్నాను. ఏంటి, దేని గురించి రాయబడింది బైబిల్లో? చెప్పండి అందరూ. దేని గురించి? పెద్దగా చెప్పండి. గ్రద్ద. గ్రద్ద తన యొక్క జీవిత కాలం అంతా కొంత డిఫరెంట్. ఒకసారి మనం దాని లైఫ్ని ఒక 2 నిమిషాలు క్లిప్ ఉంది, ఒకసారి మీరు చూడండి. ఒకసారి మనకు అర్థమవుతుంది కొంత అవగాహన కోసం. ఒకసారి దాంట్లో చూడండి. నేను అర్థమయ్యే తర్వాత మీకు చెప్తాను. గ్రద్ద గురించి నీ దగ్గర ఉన్న స్క్రీన్ షేర్ అదో. బైబిల్లో మనకు రాయబడిన గ్రద్ద, దాని గురించి ఎందుకు రాశారని మనం ఇప్పుడు చూద్దాం, విన్నాం. An eagle has the longest lifespan of its species. It can live up to 70 years. అది 70 సంవత్సరాలు జీవించదంట. The eagle must make some tough decisions. గ్రద్ద ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. Its long, flexible talons can no longer grab prey or serve as food. కానీ 70 సంవత్సరాల్లో ఒకసారి దానికి ఒక గడ్డైన పరిస్థితి ఒకసారి వచ్చింది. ఆ పరిస్థితిలో అది ఇక చావటం తప్పితే ఇంక రెండో మార్గం లేదు. కానీ ఆ పరిస్థితి నుంచి బయటపడి అదనంగా తన జీవితాన్ని పెంచుకుంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, క్రొత్తదవుతుంది దాని యవ్వనం. Or go through the painful process of change.
The process requires that the eagle fly to a mountaintop and sit on its nest. There, it knocks its beak against a rock until it plucks it out. ఆ ముక్కుని అదే అలాగా Then the eagle will wait for పాడు it to చేసుకుని grow మళ్ళా before కొత్త it ముక్కు plucks out రావడానికి the talons. ప్రయత్నం చేస్తుంది. చెప్తాను. When the new talons grow back, the eagle starts plucking its thick, heavy feathers. And after this, the eagle takes its famous flight of rebirth and lives for another 30 years. Why is the change needed? చాలు. అందరం హల్లెలూయా. To survive. ఒకసారి అందరం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతను భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై నీవే నా తండ్రివై, నా బాధ్యతను యెహోవా నీనే హల్లెలూయా. స్తుతి గీతాలతో యెహోవా నీనే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో పక్షిరాజు యవనం మళ్ళీ నీ యవనము కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానన్నాడు దేవుడు. అంటే మరి పక్షిరాజు తన జీవితాన్ని క్రొత్త జీవితంగా చేసి మేలుతో తన జీవితాన్ని తృప్తిపరిచిన దేవుడు అదేవిధంగా మన జీవితాన్ని కూడా తృప్తిపరుస్తానంటున్నాడు. మరి ఏంటి ఆ గ్రద్ద విషయం మనం ఇప్పుడు చూసాం కదా. కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాదు. గ్రద్ద ఇంచుమించుగా 70 సంవత్సరాలు తన జీవిత కాలం. కానీ ఆ 70 సంవత్సరాలకి మధ్యలో 40 సంవత్సరాలకి దానికి ఒక గడ్డు కాలం వచ్చింది. 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, 40 సంవత్సరాల వయసులో గడ్డు కాలం. అంటే ఆ గడ్డు కాలం ఏమైందంటే తనకి షార్ప్గా చాలా పొదునుగా ఉండవలసిన ముక్కు ముందుకి వంగిపోయింది. ఒకటి. 2, తను ఎంతో బలముగా గోళ్ళతో ఆ మాంసాన్ని పట్టుకుని లాగగలదు. ఒక్కసారి బాతు కానీ తన చేతి కోడి కానీ తన కాళ్ళకు దొరికిందంటే ఒక్కసారిగా మెడపీకేసింది అనమాట. అంత శక్తి ఉంటుంది తన వేళల్లో. ఆ గోర్లు కూడా బలహీనం అయిపోతాయి, తిరిగిపోయి ఉంటాయి. 3, తన శరీరం మీద ఉన్న ఏకలు బరువు అయిపోతాయి, ఎక్కువ దూరం మరి వెళ్ళలేదు. ఈ 3 సంఘటనలు తనకి ఆ గ్రద్దకి 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వచ్చేస్తాయి. ఇంకప్పుడు ఏంటి దాని పరిస్థితి అంటే, 1 చచ్చిపోవడం, 2 150 రోజులు చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని రెన్యూల్ చేసుకోవటం, క్రొత్తగా మార్చుకోవటం. 150 దినాలు అంటే 5 నెలలు చాలా నిష్టగా ఉండాలి. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ముక్కుని తనకై తానే రాతికేసి కొట్టుకుంటుంది. ముక్కంతా ఊడిపోయేంత వరకు. ఆ ముక్కు ఊడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది? క్రొత్త ముక్కు వస్తుంది. అప్పుడు వంగిపోదు, షార్ప్గా తయారవుతుంది. ఆ బలమైన ముక్కుతో ఆ మెలికిలు తిరిగిపోయి బలహీనమైపోయిన తన కాళ్ళ వేళ్ళు గోర్లు పీకేస్తుంది. ఆ తర్వాత ఆ కాళ్ళ వేళ్ళ గోర్లు మళ్ళీ షార్ప్గా వస్తాయి. ఇప్పుడు ఏం చేసి తెలుసా?
ఆ బరువైన ఏకలన్నీ పీకేసింది. ఆ తర్వాత తనకి క్రొత్తగా మరలా ఏకలు వస్తాయి. ఇప్పుడు గ్రద్ద క్రొత్త జీవితం స్టార్ట్ అయింది. మరొక 30 సంవత్సరాలు తిరుగు లేకుండా అంతకంటే ఇంకా శక్తితో తన జీవితాన్ని విజయంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా! అందరం చెబుదాం హల్లెలూయా! దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, కీర్తనకారుడు ద్వారా మనకు రాపించింది ఏంటంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడంట దేవుడు. ఆమేన్. మన జీవితంలో మేలు జరిగితే కదా మనకు తృప్తి. కీడు జరిగిన వారు తృప్తి ఉంటుందా? ఉండిద్దా? ఎవరికి ఉండదు. మేలు జరిగితే తృప్తి. అంటే ఒక గడ్డు సమయం వచ్చింది. ప్రతి మానవుని జీవితంలో ఒక గడ్డు సమస్య వచ్చింది. ఆ గడ్డు సమస్యని ఎదుర్కోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని కూడా ఇస్తాడు. కానీ ఆ అవకాశాన్ని కొందరు జారగొట్టుకుంటారు, కొందరు నిలబెట్టుకుంటారు. హల్లెలూయా! అందరం చెప్దాం హల్లెలూయా! కొందరు వదిలేసుకుంటారు ఆ అవకాశాన్ని. ఇప్పుడు సొదొమ గొమొర్రాలో ప్రతిరోజు మనసు గాయంతో ప్రార్థన చేస్తున్నా, చెబుతున్నా, మారకుండా భయంకరమైన పాపంలో ఉన్నారు సొదొమ గొమొర్రాలో. వాళ్ళ మధ్యలో నీతిమంతుడిగా లోతు ఉన్నాడు. మనసు గుచ్చుకుంటుంది ప్రతిరోజు. కానీ వారి యొక్క ఘోర పాపం ఆకాశం మీద దేవుడు చూశాడు. ఈ పాపాన్ని బట్టి విచారించి వారికి తీర్పు తీర్చడానికి దిగొచ్చాడు. కానీ లోతును తప్పించడానికి ముందుకొచ్చాడు. కానీ లోతుకు ఒక అవకాశం ఇచ్చాడు. నీకు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నీకు తెలిసిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నీ మాట వినేవారు ఎవరైనా ఉన్నారా? నీవు చెప్పింది చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారయ్యా. మొన్నే మా 2 కుమార్తెలకి వారి నుంచి పెళ్లి చేద్దామని నిశ్చితార్థం చేశాను. అయితే వాళ్ళని పిలుచుకొచ్చుకో అన్నాడు. వెళ్ళి అల్లుడి దగ్గరికి వెళ్ళి, కాబోయే అల్లుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గరికి దేవుని దూతలు వచ్చారు. ఈ సొదొమ గొమొర్రా మీద ఇక్కడ జరుగుతున్న పాపాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇదిగో దేవుడు మమ్మల్ని తప్పిస్తున్నాడు. మా అమ్మాయిలకి మిమ్మల్ని ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకున్నాం కాబట్టి రండి, మీరు కూడా తప్పించబడతారు. నాకు అవకాశం ఇచ్చారు, నేను మీకు అవకాశం ఇస్తున్నాను, రండి అని అంటే వాళ్ళు ఏమన్నారు? లోతు వారికి హేళనవాడిగా కనపడ్డాడంట, వెర్రివాడిగా కనపడ్డాడంట. దేవుడు మమ్మల్ని పాడు చేస్తాడు అంటే అవకాశం ఇచ్చాడు, కానీ అవకాశం ఏం చేస్తున్నారు? చేదార్చుకున్నారు. ఈ మాటలు వింటున్నప్పుడు మనకు కూడా ఒకటి గుర్తొస్తుంది. మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా కదా. చెప్పండి ఒకసారి, నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎస్, నేను చెప్పగలను, అది ధైర్యంగా చెప్పగలను. నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు, కానీ నేనే దాన్ని పోగొట్టుకున్నాను. అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు దానిలో నుంచి బయటికి రావటానికి, ఆ సమస్య నుంచి బయటపడటానికి, ఆ వ్యాధి నుంచి విడుదల అవటానికి. కానీ నేనేం చేశాను? దానికి నేను లోపడ్డా. అందుకే ఇంకా అక్కడే మొగ్గుతున్నా. ఇక్కడ దేవుడు పక్షిరాజుగా ఉన్న గెద జీవితానికి అవకాశం ఇచ్చాడు. తన నడి వయసులో 40 సంవత్సరాలు చచ్చిపోవాలి సమర్థవంతంగా ఎదుర్కోకపోతే. 150 రోజులు ఎవరితో సహవాసం లేకుండా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి తన జీవన విధానాన్ని మార్చుకోకపోతే చచ్చిపోయింది. ఈ 150 రోజులు ఒక యజ్ఞంగా, ఒక తపస్సు చేసినట్లుగా, ఒక ప్రార్థన చేసినట్లుగా 150 రోజులు భూమికి ఆకాశానికి మధ్యలో ఎత్తుగా తన జీవన విధాన స్టైల్ని మార్చుకుంటుంది. మళ్ళా 30 సంవత్సరాలు హ్యాపీగా జీవిస్తుంది. గట్టి చెప్పలు కొడదామా హల్లెలూయా. అంటే మన జీవితంలో కూడా
పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం క్రొత్తగా ఉండాలి అంటే, మేలుతో మన జీవితం తృప్తిగా ఉండాలంటే మనం కూడా కొన్ని విధానాలు మార్చుకోవాలి. కొంత మన జీవిత విధానాలు మార్చుకోవాలి. నాకు ఎదురు లేదు అని అనుకుంటే కష్టం. ఇప్పుడు ముక్కు వంగిపోయిన గ్రద్ద వెళ్ళి ఎంత పొడిస్తే ఎంత మాంసం వచ్చింది? అర్థమైందా? ఈ ముక్కును బాగు చేసుకుంటే కదా తనకు కడుపు నిండేది. ఆ గోళ్ళల్లో బలం లేకుండా ఎంత లాగితే ఏమొచ్చింది? ఈ రెక్కలు బరువైపోయి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయలేదు. తన పరిస్థితిని తను తెలుసుకున్నప్పుడు ఆగాలి, శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితి మనకు తెలుసు, మనం చేయలేమని తెలుసు, మనం ముందుకు సాగలేమని తెలుసు. కానీ లోనున్న అహం ఏమేస్తారు? నో, అలా కుదరదు, నేను చేస్తాను అని చెప్పి అవమానానికి వెళ్ళిపోతున్నాం, నిందల్లోకి వెళ్ళిపోతున్నాం, హేళనకరమైన జీవన విధానాల్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను పక్షిరాజు యవ్వనం వలె యవ్వనాన్ని క్రొత్తగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని మేలుతో నింపుతానంటున్నాడు. నీకు ఎప్పుడు కీడు జరగదు, మేలే నీ జీవితంలో, మేలే. దేవుడు మేలుకే కారణభూతుడు కానీ కీడు కారణభూతుడు కాదు. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా. యేసుక్రీస్తు మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడైతే కాదు. బైబిల్లో చాలా వచనాలు మనం చూడొచ్చు. 128వ కీర్తన, 128వ కీర్తన చూడండి ఒకసారి. 1-2 వచనాలు చదువుదామా? ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవించుడవు, నీవు ధన్యుడవు. ఏమి కలుగుతుంది? నీకు మేలే కలుగుతుంది, కీడు రాదు. ఎప్పుడు రాదు? నీ పరిస్థితిని నువ్వు గమనించినప్పుడు. ఆమేన్. అరే, నా మార్గం వంకరగా మార్గం ఉంది, నా మాట సరిలేదు, నా జీవితం సరిలేదు, ఇవన్నీ సరిదిద్దుకుని యెహోవా యందు భయము భక్తి రెండు కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి అంతవరకు ఆగితే సరిపోద్దా? కాదు. ఆయన త్రోవల యందు నడవాలి. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. అందరం నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చును, కృపాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు, కృపాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆ వాక్యం ఎలా ఉందో ఆ మార్గంలో మనం నడవాలి. నీ ఇష్టం వచ్చిన త్రోవలో కాదు, నీకు ఇష్టం వచ్చిన త్రోవలో కాదు. మనం ఇక్కడి నుంచి ఒక ఊరు బయలుదేరాం, బాగానే వెళ్తున్నాం. మధ్యలోకి వచ్చేవరకు మనం వెళ్ళే రోడ్డు కాక ఇంకో 3 రోడ్లు వచ్చినాయి సెంటర్. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ 3 రోడ్లలో ఏ రోడ్డుకి వెళ్తే మనం వెళ్ళాల్సిన ఊరు వచ్చిందో మనకు సరిగ్గా తెలియదు. కానీ ఏదో ఒక రోడ్డు ఎంచుకుని మనం వెళ్ళిపోయాం. తీరా ఆడికి వెళ్ళేవరకు మనం అనుకున్న ఊరు రావట్లా, ఆ ఊరు కనపడట్లా. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేయాలి తర్వాత సంగతి?
మీరేం చేస్తారు? ఎస్తర్ నువ్వేం చేస్తావు? ముందు వెనక్కి వస్తావా, లేకపోతే అసలు ఏం చేస్తావు? సరే, ఎస్తర్ అయితే వెనక్కి రావాలంటుంది. అంటే ఆ ఊరని తెలిసింది, నేను వెళ్ళే ఊరు కాదని నీకు అర్థమైంది, వెనక్కి వస్తావు. ఇంకొకరు చెప్పండి, ఏం చేస్తారు? అయ్యా, ముందు అడిగి తెలుసుకోవాలి. ఇది ముఖ్యమైన విషయం. ఏం చేయాలి? నేను అనుకున్న ఊరు ఇది కాదు, నేను అనుకున్న ఊరికి వెళ్ళాలంటే నేను ఎటు వెళ్ళాలి? చాలామంది, నేను కూడా మీలో అంటే చాలామంది అనుకున్న వాళ్ళు, నేను కూడా ఒకటి తొందరగా అడగను. ఇప్పుడు కాదులే, అంతకుముందు అడగటానికి సిగ్గు, మొహమాటం. మనిషి చూస్తే టిప్పు టాప్గా ఉండవు, కారులో వస్తున్నావు, బైక్ మీద వస్తున్నావు, ఊరు తెలియదా అంటారని అడగను, వచ్చిద్దిలే అనుకుంటా. అనుకుంటే ఏమైంది? బండిలో పెట్రోల్ అయిపోయింది. అనుకుంటే ఏమైంది? ఆకలి ఎక్కువైంది. అనుకుంటే ఏమైంది? టైం వేస్ట్ అయింది. ఏం చేయాలి? ఆగి అడగాలి. అంతేనా? ఆగి ఏం చేయాలి? అడగాలి. అడిగితే ఒక చక్కటి మార్గం, ఒక చక్కటి ఆలోచన, ఎవరో మనం నలుగురిని అడిగితే ఒకళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అప్పుడు సరిదిద్దుకుని రావచ్చు. లేదు, నేను ఇటే పోతాను, నా ఊరు ఇటే రావాలంటే కుదిరిద్దా? చెప్పండి, కుదరదు. భయం భక్తి కలిగి ఉంటే త్రోవ మార్చుకోవాలి. ఆమేన్. అందరం చెప్తాం హల్లెలూయా. దేవుని ఎడల భయం భక్తి ఉంటే నీ మార్గం మార్చుకోవాలంతే. ఈ రెండు లేకపోతే నేను పోతా, నా ఎంపటే ఊరు రావాలంటారు. ఎందుకు వచ్చింది? ఊరేం రాదు, నువ్వు పోవటమే కాదు. ఊరు దూరం అయ్యిద్ది, గమ్యం దూరం అయ్యిద్ది, శ్రమ వ్యర్థమయ్యిద్ది. అందుకే ఇక్కడ బైబిల్లో చక్కన కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన త్రోవలో నడవాలంటే రెండు ఉండాలి, ఒకటి భయము, రెండు భక్తి. హల్లెలూయా. ఏం కావాలి? ఇర్మియా ఏం కావాలి? పప్పు చట్నీ ఈయన చెప్పండి, ఏం కావాలి? భయము భక్తి రెండు కావాలి. భయము భక్తి కలిగి త్రోవని సరిగ్గా మార్చుకుంటే వాడికి మేలే కలిగిద్ది. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయముగా నీవు చేతుల కష్టాలు నువ్వే అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలే కలిగిద్ది కానీ కీడు జరగదు. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు అందరికీ మేలు చేసే దేవుడు. మన మీద ఉన్న కీడుని ఆయనే భరించిన దేవుడు మన యేసయ్య. ఆమేన్. మనకు రావాల్సిన ఆ దండని ఆయన తీసుకుని మనకి మేలునిచ్చిన దేవుడు యేసయ్య. ఎంత మంచి దేవుడు యేసయ్య. అందుకే అంటున్నాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాను. మీలో కొంతమంది సాక్ష్యం మీ ముఖం మీద చెప్పుకుంటారు. ఏంటి ఈ మధ్య నీ ముఖం భలే ఉంది, నీవు చక్కగా మాట్లాడుతున్నావు, ఏంటి కారణం? యేసుక్రీస్తుని నమ్మిన కొత్తలు మిమ్మల్ని అడిగే ఉంటారు. నమ్మిన కొత్తలు అని ఎందుకంటానంటే అప్పుడు భలే ఉంటాంలే. అంతే. అప్పుడు ఆ ఫేస్లో ఆ ఆనందం వేరుగా ఉంటుంది. తర్వాత మనము ఈ భయము భక్తి అనే దాంట్లో ఒకదాన్ని దాచిపెట్టి వస్తూ ఉంటాం. భయము కానీ భక్తి కానీ మన జీవితంలో తీసేస్తాం. తీసివేసినప్పుడు ఆల్రెడీ మార్గం ఏమైంది? వంకర మార్గం అయ్యిద్ది, సరి అయిన మార్గం ఉండదు, మార్గం మారిపోయింది. అప్పుడు మేలుకు బదులు అప్పుడప్పుడు కీడు కూడా సంభవిస్తూ ఉంటుంది. కీడు కూడా మన జీవితంలోకి అనుమతి ఇస్తున్నాం. ఎవరు ఇస్తున్నాం? మనమే ఇస్తున్నాం.
కానీ మన యేసయ్య మేలు చేసే దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పక్కవారు చెప్పండి, మన యేసయ్య మేలు చేసే దేవుడు. అమ్మ నీకు మేలే చేస్తున్నాడు, సహోదరుడు నీకు మేలే చేస్తున్నాడు. కానీ నీవే నేను చెప్పిన రెండిట్లో భయము కానీ భక్తి కానీ విడిచేవు. ఆ రెండిటి వల్ల మార్గం మారిపోయింది, నీకు కీడు సంభవించింది. నీ జీవితంలోకి కీడు రావడానికి కారణమయ్యావు. కానీ యేసయ్య నీకు కీడుని ఇవ్వలేదు. ఆమేన్. ఈ మాట కూడా చెప్పండి, యేసుక్రీస్తు నీకు కీడు ఇవ్వలేదు. కీడు చేసే దేవుడు కాదు. చెప్పండి, నీకు యేసుక్రీస్తు కీడు చేసే దేవుడు కాదు, మేలు మాత్రమే చేసే దేవుడు. ఆమేన్. ఆయన భూమి మీద మేలు చేయడానికే వచ్చిన దేవుడు. మనుషులే కీడు చేస్తారు మనకి కదా, మనుషులే కీడు చేస్తారు. రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్ళు కూడా, ఒకే ప్లేట్లో తిన్నవాళ్ళు కూడా, ఒకే పక్క మీద పడుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు? కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నా యేసయ్య మాత్రమే మేలు చేసే దేవుడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, మేలు చేయవారు భూమి మీద ఎవడూ లేరంట. చూడండి ఒకసారి, కీర్తన, దావీదు కీర్తన 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. మాకు మేలు చూపువాడెవడు? ఉన్నాడా ఎవరైనా? చెప్పండి ఒకసారి. మనకి మేలు చేయాలని భూమి మీద ఎవరైనా ఉన్నారా? అనిపిస్తామండి, చేస్తారేమో అనుకుంటా ఉంటాం. రోమికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 18 వరకు నిదానంగా అర్థమయ్యేటట్టు ఒకళ్ళు చదవండి. రోమికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 18 వరకు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏందంట? గ్రహించేవాడు లేడు. దేవుని వెదకువారు ఎవరు లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారంట. ఏంటంట? మేలు చేయువాడు. అయ్యో, ఇదేందండి బ్రదర్ ఎట్లా అంటున్నారు? నా భార్య నాకు మేలే చేస్తుంది, నా భర్త నాకు మేలే చేస్తున్నాడు, నా బిడ్డలు నాకు మేలే చేస్తున్నారు అనుకోవచ్చు కదా మనం. ఎంతమంది అనుకోవచ్చు అంటారు? ఎవరు లేరా? ఏందండి మీ పిల్లలు మీకు మేలు చేయరా? అయ్యా మల్లేష్, పిల్లలు మేలు చేయరా తల్లిదండ్రులకి? చేస్తారంట నిజంగా. అయ్యా మరి ఎందుకు వృద్ధాశ్రయాలు అని పెట్టారు? మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు అన్నాడు బైబిల్ తప్పంటారా? అమ్మ మార్తమ్మ గారు, బైబిల్ తప్ప కాదు కదా. మేలు చేసేవాడు ఒక్కడు లేడంట భూమి మీద. అమ్మో, తమ్ముడు, మేలు చేసేవాడు లేడంట భూమి మీద. కానీ మన దగ్గరికి వచ్చి మీకు మేలు చేస్తాం, మాకు ఓటేస్తారా? హల్లెలూయా. ఏం పేటరు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెలు, మీకు మేలే చేస్తాం, ఓటేస్తారా అంటే ఏమడుగుతున్నారు? మేలు చేయడానికి ఏదైనా ఇస్తేనే మేలు చేస్తారండి. అది పిల్లలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా. నమ్మిన వాళ్ళకి ఎటు చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇది నిజమే అంటారా? ఏదైనా ఇస్తేనా? అమ్మ నేను ఊరికి గొడవ పెట్టాలని మాట్లాడతలేదు, బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నట్టు పూజిస్తున్నాను. హల్లెలూయా. ఏం అధ్యాయం చెప్పాను? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 18 వరకు చదివితే అక్కడ అర్థమైపోయింది.
అయ్యో ఏం పాష్ గారు, మా ఆవిడ నా కోసం ఏం చేస్తుంది, ఏం చేయని, నాకు అనవసరం. బైబిల్లో చెప్పిన రీతికి అయితే మేలు చేయట్లేదు అంత నేను. లేదండి మా ఆయన వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, ఎంత శ్రమ పడుతున్నాడు, ఏం చేయని, రేపేదో మీరు జాగ్రత్తగా చూస్తారనే చేస్తున్నాడు. హల్లెలూయా, నిజం కదా. అయ్యా ఓపిక లేనప్పుడు 4 ముద్ద మెతుకులు పెట్టండి అనే ఆశతో చేస్తున్నాడు, కానీ నిజంగా మేలు కాదు. ఏమో చదువురా తర్వాత. ఒక్కడైనా లేడు. ఏందంట, వారు గొంతు అంట. అంటే ఏంటి అర్థం? తెరిచిన సమాధి అంట. సమాధి తెరిస్తే ఏముంటుంది? గబ్బు కొట్టిద్ది. ఇంకా ఎముకలు ఉంటాయి, ఇంకా కుళ్ళిపోయిద్ది, ఇంకా పురుగులు ఉంటాయి, ఇంకా చెప్పండి అండి. సమాధిని ఓపెన్ చేస్తే ఏముంటుంది? అయ్యో మొన్నే కదండి పూలు తల్లి వచ్చారు. దుర్వాసన వచ్చిందంట. ఇంకా అవి ఓపెన్ చేసి పక్కన పడుకుంటారా ఎవరన్నా? సమాధి ఓపెన్ చేసి సమాధులు ఎవరైనా పోకుంటారా? బతుకున్న వాళ్ళు పడుకోగలరా? అరే మనోళ్ళే కదండి వాళ్ళు మనోళ్ళేగా, బంధువులేగా, పడుకోలేదు, అయిపోయింది. అందుకే బైబిల్లో ఏమని రాశాడు? భూమి మీద ఉన్నవారు కొందరు ఉన్నారు, వారు నోరు ఎటువంటిదంట? తెరచిన సమాధి. నోరు తెరిస్తే గబ్బు మాటలు, నోరు తెరిస్తే కీటకాలతో కూడిన మాటలు, నోరు తెరిస్తే ఎదుటివాడి జీవితం కుళ్ళిపోయే మాటలు. తర్వాత తమ నాలుకలు మోసమే. మోసమే, మంచి అస్సలు చేసే అవకాశం లేదు, అన్నీ మోసాలే. మా ఇంటికి రండి, వచ్చేటప్పుడు ఇదే అండి మా ఇంట్లో లేనిదండి. తర్వాత చదువురా. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నంత. అంటే మాట్లాడేటప్పుడు విషాన్ని గొక్కుతారు వాళ్ళు. అయ్యో మనం అనుకుంటున్నాం మంచి మాటలు తేనె పలుకులు అనుకుంటున్నాం కదా. కొందరు మాట్లాడితే టైం ఎప్పుడైపోయిందో కూడా తెలియదు. నేను చిన్నపిల్లాడప్పుడు 13 సంవత్సరాల వయసులో, అంటే నేను 10 నుంచి 13 సంవత్సరాల వయసులో బాగా పొలం పనులకి వెళ్ళేవాడిని. కలుపులకి, అవి చిన్న పనులకి. అప్పుడు పొలంలో ఇక్కడ ఉన్నారు, మా అత్తమ్మ ఉన్నారు, కుమారి గారు అని, వీళ్ళకి తెలుసు. మా అమ్మ ఉంది, మంచి సాంగ్స్ పాడతారు. కొంతమంది సినిమాలు చదువుతారండి, పేర్లు వేసిన కాడి నుంచి మళ్ళీ తెర దిగిన దాకా భలే చదువుతారు. అసలు ఆ మాటలు ఏంటంటే కలుపు బీగుతున్నామో చెట్లు బీగుతున్నామో కూడా తెలియదు ఇక మనకి, అంత మధురంగా ఉంటాయి కదా. మధురంగా మాట్లాడుతారు, కానీ ఆ మాటలు ఏమైనా ఉపయోగమా? చెప్పాలి ఒకసారి. ఇప్పుడు ఏది ఉపయోగం లేదు. కానీ ఆ మాటల్లో మనకు తెలియకుండా ఏముంది తెలుసా? విషం ఉంటుంది, విషం ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఏదో ఒక స్టోరీలో ఆ సినిమా స్టోరీలో ఏమైందంటే, అమ్మాయి గోడ పక్క నుంచి నవ్వుతుంటే అబ్బాయి డాబా మీద నుంచి చెయ్యి ఊపాడు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇద్దరు కలిసి కనపడ్డారు. ఈ సినిమా స్టోరీ చెబుతారు. ఈ స్టోరీ మనతో పాటు పిల్లలు కూడా వింటారు. వీళ్ళెవరు? వీళ్ళేమవుతారు? వీళ్ళు ఎక్కడ విజయవాడ స్టేషన్లోనో ఇంకా మిగిలిన కొత్త స్టేషన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మనం మాట్లాడే మాటల్లో మనకు తెలియకుండా ఏముంది? విషం. బైబిల్ చెప్పింది చాలా జాగ్రత్తగా వినాలి మనం, దేవుని బిడ్డలారా. ఆ తర్వాత చదువు. వారి నోటి నిండా శపించుటయు పగయు, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు
మరి దేవుడి దయ వాళ్ళు తీసేశారో ఉంచారో నాకైతే తెలియదు. ఏదో ఫ్రీ ఫైరా అదేనా? ఎంత స్పీడ్. తిమోతి ఏంది నాన్న అది? ఫ్రీ ఫైర్. ఏముంటుంది ఫ్రీ ఫైర్లో? ఏముంటుంది? గన్ను. ఏం చేస్తారు గన్నుతో? ఋతం ఏం చేస్తారు చెప్పండి, నాకు తెలియదు కదమ్మా, నేను ఆడలేదు ఇంతవరకు, ఆడను కూడా. చెప్పాలి. మీరు ఆడారు అనుకోవట్లే, నేను భయపడమాకండి, మీరు ఆడాను అనుకోవట్లే, ఎవరో చూసారు అనుకుంటున్నా. చూసిన వాళ్ళు చెప్పండి ఏముంటుంది? నాకు చూశాను, మీరు భయపడుతున్నారు. ఇప్పుడు ఏమంటే మా అమ్మ మా నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతారు అని మీరు కొంతమంది సందేహపడుతున్నారు. నాకు అర్థమైంది. ఏముంటుందంటే తుపాకీ తీసుకుని పరిగెడుతూ ఉంటావాడిని కాలవాలి. వాడు గొంతులోకి వెళ్తాడు, గదిలోకి వెళ్తాడు, 4వ గదిలో ఉండ, 3వ గదిలో ఉండ, పక్క రోడ్లోకి వచ్చి అని చెప్తా ఉండాలి. అవతలోడు చెబుతాడు, యువతలోడు చెబుతాడు, తప్పించుకోవాలి. ఈ కాల్చేటప్పుడు గుండె తగిలి రక్తం వచ్చింది, రక్తం మరకు కూడా కనపడిద్ది. ఇప్పుడు తలకాయ వెళ్ళపండి కదా. ఎస్ నేను ఒకసారి సీట్లు బాగా చేయించుకుంటా, ఒక షాపు దగ్గరికి వెళ్తే మేం చేసుకుంటున్నాం, ఆ షాపు గల్ల పిల్లడు ఇదే పనిలో ఉన్నాడు. నేను అప్పుడప్పుడు సామాను కోసం వెళ్తా చూశాను అన్నమాట ఈ సన్నివేశం. అది నేను చెబుతున్నాను. నేను ఇప్పుడు దానివల్ల ఏమైంది తెలుసా? తుపాకీతో బొమ్మ కాలుస్తుంది, ఆ బొమ్మ పడిపోయింది, ఆ బొమ్మకి రక్తం వచ్చింది. కానీ వీళ్ళ జీవితంలో కఠినత్వం వచ్చింది. రక్తం అంటే భయం పోయింది. ఒకప్పుడు రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు తక్కువైపోయారు. కారణం ఏం తెలుసా? ఫ్రీ ఫైర్. సినిమాలు ఏంది? పెద్ద గొడ్డలు పెట్టి ఒకే గొడ్డలు 100 మంది నరికేస్తారు. రక్తం వేరులై పారాలంతే. అంతేనా? ఈ రక్తాన్ని చూసి హృదయంలో రక్తం అంటే భయం పోయింది. నిజం అమ్మా. కొన్ని పరిస్థితుల ప్రభావాలు మన జీవితం మీద పనిచేస్తున్నాయి. ఇంకొకటి, నేను ఈ మధ్య రీసెర్చ్ చేశాను. నేను చేశాను, ఎంతమంది చేస్తుంటారులే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు టెంట్ హౌస్ల్లో చక్కటి స్టీల్ ప్లేట్లు ఉంటాయి. అయ్యా, చక్కటి స్టీల్ గ్లాసులు కూడా ఉండే కదా. గ్లాసుల్లో పెట్టేవాళ్ళు, చక్క గ్లాసులు కడిగేవాళ్ళు, బాగుండేది. భోజనం కూడా మంచిగా ఉండేది. ఇప్పుడు ఏంది చెప్పండి? ఇప్పుడు ఏం వచ్చినాయి? ఏంటి? డిస్పోజ్. ఇప్పుడు ఏమవుతుంది? మురికితో ఉన్న గ్లాసులో నీళ్లు పోసుకొని కడిగి పడేస్తున్నాం అంతే. ఏంటి అట్లన్నారు? దుమ్ముతో గ్లాసులు ఇస్తారు మనకి, దాన్ని నీళ్లు పోసుకుని తాగి పడేస్తున్నాం, కడిగి పడేస్తున్నాం అంతేనా మలేష్? ఇంకేమనుందా? ఇది చేయటం వల్ల మానవుడు జాగ్రత్తగా అండి, ఇది చేయటం వల్ల మానవ హృదయంలో ఒకటి పడిపోయింది. తమ్ముని కూడా డిస్పోజల్ లాగా వాడుకుని పడేయచ్చు. ఆ ప్రభావం ఈరోజు మనిషిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తల్లి లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, అందరూ వాడుకోవటం వదిలేయటం. నిజమా కాదా? నాతో ఎంతమంది ఏకీభవిస్తారు ఈ మాట? పరిస్థితుల ప్రభావాలు, వాతావరణం ప్రభావాలు, ఎవరినైనా వాడేసుకోండి ఈజీగా, మాటలతో ఏదో ఒకటి ఆశపెట్టి. అంటే మన జీవితంలో కొన్ని ప్రభావితం ఏం చేస్తున్నాయి అంటే మనల్ని పాపం వైపు, లేకపోతే దేవుని ఇష్టం లేని మార్గం వైపు పరిగెడటానికి కారణమవుతుంది. మనం మొదటగా మన భక్తి జీవితాన్ని భయముతోనూ భక్తితోనూ స్టార్ట్ చేస్తాము. తర్వాత ఈ లోకంలో ఉన్న ప్రభావాలు మన మీద పడి ఈ రెండిట్లో ఏదో ఒకటి పోయింది. కొంతమందికి రెండు పోతాయి. ఏంటి? భయము, భక్తి. ఒకప్పుడు లేవంగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు భయం పోయిందిగా, ఎక్కడుండైనా ప్రార్థన చేయొచ్చు. డిసిప్లిన్ పోయింది, భయం పోయింది. అంటే ఏందో తెలుసా దానికి కారణం ఏందో? ఎప్పుడో వీళ్ళ పాస్టర్ గారు పాపం కాళ్ళు నొప్పుంటే మంచం మీద కూర్చొని చేసేడు. వీళ్ళు చూసారు ఆ సంగతి. ఎవరు? ఇప్పుడు చేసేవాళ్ళు.
ఓ పాస్టర్ గారే చేస్తుంటే మనసు మీద మనమేంది మోకాళ్ళు వేసేదని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక అంతే చేస్తున్నారు. టోటల్గా అదేమైంది, అలవాటుగా మారింది. పరిస్థితుల ప్రభావాలు మన జీవితాన్ని ఏం చేస్తున్నాయి, రక్తం కక్కేవాళ్ళు, రక్తం అది చిందించే వాళ్ళ వైపు పరిగెడుతూ ఉన్నాయి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. చదువురా, తర్వాత చదువు, 18వ చదువు. ఏమేమి ఉంటాయంట వారి మార్గంలో? నాశనము. వారి చదువు. ఎరుగరు. శాంతి లేదండి, ఏ సమాధానం లేదు. నిజంగా హృదయపూర్వకంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం చెప్పండి, యేసయ్య కృపను బట్టి మన అందరం ఆనందంగా ఉన్నాం, కానీ నిజంగా ఆనందంగా ఉన్నామా? ఆనందంగా దేవుడు ఇస్తాడని ఆ నమ్మకంతో జీవిస్తున్నాం. హల్లెలూయా. ఆ విశ్వాసం కాకపోతే మనకు ఒక నిరీక్షణ ఉంది, అది క్రైస్తవుడికి మాత్రమే ఉంది. మనకి పరలోక రాజ్యం అతి సమీపంగా ఉంది. ఆ అతి సమీపమైన పరలోక రాజ్యంలో శాంతి మనకుంది. హల్లెలూయా. ఎగిడి చపలు కొడదాం. ఆమేన్. సమాధానం మనకుంది, నెమ్మది మనకుంది. అక్కడ ఎటువంటి కుతంత్రాలు ఉండవు, ద్వేషాలు ఉండవు. కడుపులో ఒకటి పెట్టుకుని బయట ఒకటే మాట్లాడరు, హృదయపూర్వకంగా మాట్లాడతారు. హల్లెలూయా. వారి మాటల్లో సర్ప విషయం ఉండదు. వారి నాలుక కీడుతో మాట్లాడదు, అప్పుడు మేలుతోనే మాట్లాడుతుంది. మేలుతోనే మాట్లాడు. తర్వాత చదువు. ఏమి లేదంట, దేవుని భయమే లేదంట, వారికి కన్ను లేదంట. భయం అనేదే పోయింది వాళ్ళ జీవితంలో. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ ఎవరైనా ఉన్నారా ఈ మాటలు వినేవారిలో దేవుని భయం లేనివారు? దేవుని భయం లేనివాడు హఠాత్తుగా కీడొచ్చి పడిందంట. హఠాత్తుగా అంటే ఎలా చెప్పానంటే, ఏమీ కాదులే అని చెప్పి మెయిన్ రోడ్లో నుంచున్నాడు. నేను స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, నాకేమీ కాదని నుంచున్నాడు. కానీ అడ్డు రోడ్లు ఉన్నాయి. మర్చిపోయి మొన్నే జరిగింది మా ఫ్రెండ్కి ఇట్లా. అడ్డు రోడ్లు ఉన్నాయి. ఒక 2-3 పంపించాడు. సైడ్ రోడ్లో నుంచి ఎవరైనా వస్తున్నారని చూడు, నేను బయలుదేరుతున్నాను, నాకేం కాకూడదు. వీళ్ళు వెళ్ళి చెక్ చేసి వచ్చారు. ఎవరు లేరండి, మీరు రావచ్చు అని అన్నారు. అక్కడికి బయలుదేరి నిదానంగా, ఇంకా అవసరం లేదుగా, కళ్ళప్పుడు మూసుకుంటా ప్రశాంతంగా వెళ్తున్నాడు. ఎంతలో ఇదిగో మధ్యాహ్నం లాంటాడు, తిమోతి లాంటాడు, ఇర్మియా లాంటాడు, ఆ పడుకున్న పేరేంటి ఎఫ్రతా లాంటాడు. రేస్ బైక్ ఒకటి వేసుకుని స్పీడ్గా వచ్చి ఆయన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. అంటే గుద్దేసి వెళ్ళిపోయాడు. ఏమైపోయింది అనుకున్నాడా? గుద్దుతారు అనుకున్నాడా? చెప్పండి, అనుకున్నాడా? అనుకోవటమే కాదు, సేఫ్టీ కూడా పెట్టాడు ముందుగానే, ఎంక్వైరీ కూడా చేయించాడు. మా స్నేహితుడు మెయిన్ రోడ్డు మీద నుంచున్నాడు. పాపం నుంచుంటే ఒక పిల్లడు వచ్చి బండి రేట్ చేస్తాడంట. ఆ తేడా ఉండాడు, అటు వెళ్ళే కుర్రోడు, ఇటు కాదులే నేనని చెప్పి మనవాడు నైస్గా నుంచుంటే రేజ్ చేసి మరి ఏం మర్చిపోయాడో ఏం తిరిగిందో, అటు తిరిగిన హ్యాండిల్ ఇటు తిరిగింది. కొడతాం ఈ జాయింట్లో ఉన్న బోను, ఎక్కడున్న బోను మొక్కలు అయింది. పాపం సంవత్సరం బెడ్ రెస్ట్. ఇప్పటికీ సరిగ్గా నడవట్లే వాడు. హఠాత్తుగా వచ్చింది ఎవరికి? దేవుని భయం లేని వాళ్ళకి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం అంటాం రే ఎల్లమాకరా, ఇంట్లో చెప్పబెట్టుకుని ఎల్లమాకరా, రే అక్కడ అయి ఉండేరా పిల్లల్ని అన్నారా ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు? ఎల్లమాకరా, అక్కడ కుక్క ఉందిరా. అది నువ్వు పాపం ఆడుకుంటున్నావు అనుకో, దానికి ఏదో జరిగిద్దని వచ్చి పీకెళ్ళిద్దిరా. నువ్వు అంటానేమంటావు, అది పీకనే పీకి. హఠాత్తుగా ఎవరు భయం లేదు పిల్లలకి? తల్లిదండ్రులు భయం లేదు, పెద్దోళ్ళకి ఏ భయం లేదు, దేవుని భయం లేదు. హఠాత్తుగా వచ్చింది మీ మీద కీడు. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. వారి కన్నులో ఏదోట ఏం లేదంట, దేవుని భయం లేదంట. ఆ తర్వాత ప్రతి నోరు ముయ్యబడినట్లును సర్వలోకము
దేవుని శిక్షకు ఆ, ఆ, ఎరుగుదుము. చాలమ్మా. ప్రియదేవుని బిడ్డారా, మనం ఒకసారి ఆలోచించాం. నాశనముకే కానీ మనిషి కీడు చేసేవాడు లేనే లేడంట. మేలు చేసేవాడు లేడు, కీడు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ మేలు చేసేవాళ్ళు ఒక్కడే ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఆయన ఎంత మేలు చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. ఆయన మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన బైబిల్లో తృప్తి అనే మాట కొన్ని చోట్లే ఉంది, అన్ని చోట్ల లేదు. తృప్తి ఎక్కడంటే దేవుడు ఆహారం పెట్టిన కాడ. యేసుక్రీస్తు వారు ఆహారం పెట్టాడు. ఆహారం పెట్టిన కాడ తృప్తి ఉంటుంది. ఇప్పుడు మన జీవితాలు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, మీరు ఎవరికైనా నిజంగా తృప్తి పడ్డారు ఎప్పుడన్నా? కుదరదు. తృప్తి అనేది రాదు మనిషికి భూమి మీద, కానీ దేవుడు మటుకు మనిషిని తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి. ఏమి లేనివాడికి సైకిల్ కావాలి, సైకిల్ ఉన్నవాడికి బైక్ కావాలి, బైక్ ఉన్నవాడికి కారు కావాలి, కారు ఉన్నవాడికి సొంత ఫ్లైట్ ఉంటే అంత బాగుండవు. అంటే తృప్తి లేదు కదా. కొంతమంది మటన్ కర్రీతో ఈరోజు భోజనం బాగుంటుంది, కొంతమంది దమ్మేస్తే బాగుంటుందేమో అంటారు. తృప్తి లేదు. కొంతమంది భోజనానికి చుట్టూ ఏదో ఉండాలంటారు. ఏంటి రవి, భోజనం చుట్టూ ఏదో ఉండాలంటారు. ఆనియన్స్, డెకరేషన్ ఉండాలి. అంటే అవి లేకపోతే తృప్తి లేదు. కొంతమంది భోజనం అయిపోయిన తర్వాత ఏముండాలి, అప్పు ఉండాలి. అప్పు, అది లేకపోతే తృప్తి లేదు. సరే అయిపోయింది, అది కూడా ఇచ్చాం, తృప్తి ఏమైనా పడతాడంటే పడ్డు, ఏదో తక్కువ అయింది ఇంకా. అది ఒకటి. అది అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉంటుంది, ఇంకా ఉంటుంది. ఇంకా మనిషి జీవితానికి ఏమి లేదు, చెప్పాలి ఏమి లేదు. కానీ నా యేసయ్య మనందరిని తృప్తిపరిచే దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. నేను నీకు ఇస్తే తృప్తి రాదు, దేవుడు ఇస్తే తృప్తి వస్తుంది. దేవుడిస్తే తృప్తి. కానీ మనం దేవుడి దగ్గర తీసుకునే వారిగా ఉండాలి. చూడండి బైబిల్లో ఒక మాట, 1 తిమోతి 6వ అధ్యాయం 7-10 వచనాలు. ఏంటంట? ఒక్కసారి మీరందరూ తలలు పైకి ఎత్తండి. ఈ మాటని ఎంతమంది ఒప్పుకుంటారు? మనం ఈ లోకానికి ఏమీయో, నిజమేనా? ఏం తేలేదా? ఏందమ్మా నాకు మన ఏం తేలేదా? మీ ఆయన తేలేదు, నువ్వు అరే కనకదుర్గరావు నువ్వు తేలేదా? అయ్యో అమ్మ నువ్వు పాలేం తేలేదు. తర్వాత దీనిలో నుండి అయ్యో ఏమీ తీసుకుపోయేది కూడా లేదట. అయ్యో దేవుడా, ఎంత చీకటితో లెగిసి ఇంట్లో వాళ్ళందరినీ అరిసి, పని చేయకపోతే పిల్లల్ని ఆరాయి పెట్టి ఆచీపిరి పెట్టి కొట్టి ఎంత వేదన పడుతూ పరిగెడుతున్నాం పని చేయటానికి. కానీ ఏందంట, ఏంది మొన్న చేపించిన బంగారం కూడా ఎత్తుకెళ్ళే పని లేదా? మొన్న కొంటే మేము కొత్త రకం బట్టలు, అవి కూడా తీసుకెళ్ళమా? ఏందమ్మా చెప్పండి మా సుజాతమ్మ, ఏం తీసుకెళ్ళేది లేదా? అది ప్రేమతో ముక్కుపొడవ చేయించుకున్నాం. హల్లెలూయా. ఏందన్నా ఎన్ఫీల్డ్ ఎత్తుకెళ్ళే పని లేదా? ఎడవలేయటమే. అయ్యో వాళ్ళు ఎవరో కడుతున్నారని చెప్పి బ్యాంకులో లోనల్లో పెట్టి ఇల్లు కట్టేనే. అయ్యో దేవుడా, అది కూడా రాదా? అందరు నా రాళ్ళు గరుగ్గా ఉంటే నేను నునుపు రాయి వేయించుకున్నానే, అది కూడా రాదా?
వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, చెప్పండి, తీసుకెళ్ళేటప్పుడు ఏమీ తేమా, కాగా ఏముండాలంట, అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో ఏం కావాలంటే ఇప్పుడు తృప్తి పొంది ఉండాలి. గిడి చపలు కొడతాం, హల్లెలూయా. అన్నము వస్త్రము కలిగిన వారంగా తృప్తితో ఉండాలి. ఆమేన్. కానా పైన దాంట్లో కూడా వచ్చింది నాన్న, పైన వస్త్రం మన దేహాన్ని కప్పుకోవడానికి. ఈ రెండిటితో ఎలా ఉండాలంటే మనం తృప్తి, చాలు నాకు ఇవి, ఆమేన్, నాకు ఇవి చాలు అనే ఆ మనస్తత్వం కలిగి ఉండాలి. తర్వాత చెప్పమ్మా. ధనవంతుడగుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములోను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. ఏందంట, ధనవంతునగుటకు అపేక్షిస్తే. ఎవరు? మనకు మనముగా. మీ అందరికీ ఒక స్టోరీ చాలాసార్లు చెప్పాను నేను. ఒక ఆయన ఒక పాస్టర్ దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఎవరైనా? గెహజీ. ఆ పాస్టర్ గారికి ఒక ఆయన మంత్రి గారు కుష్ఠరోగం తగ్గిపోయే వారికి బట్టలు, వెండి, బంగారం, పండ్లు, ఫలాలు అని తెచ్చాడు కానుకగా, గిఫ్ట్గా. ఆ పాస్టర్ గారు అన్నాడు, నాకు వద్దులయ్యా అన్నాడు. ఈ శిష్యుడు పెద్ద గుడ్లేసి చూస్తున్నాడు, ఈ భలేవుడే వద్దంటాడేంది అని. పాస్టర్ గారు వదిలే వెళ్ళయ్యా అంటున్నాడు. ఈ శిష్యుడు పెద్ద గుడ్లేసి చూస్తున్నాడు, అమ్మో వద్దంటాడేంది, కొద్దిగా తీసుకోవచ్చుగా అంటున్నాడు. పాస్టర్ గారు ఇప్పుడు వదిలే వెళ్ళు అని అన్నాడు. అయ్యా అయ్యా తీసుకో అయ్యా అని బతిలాడు. అబ్బాయి వద్దయ్యా వెళ్ళిపో అంటే పాస్టర్ గారికి ఏంది, ఇప్పుడు నేను ధనవంతుడిని అవ్వాలని ఆశ లేదు, యేసయ్య చేసినప్పుడు నేను అవ్వచ్చులే అనుకుంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? మనం అవ్వాలనుకుంటే అవ్వం, యేసయ్య చేస్తే అవుతాం. అబ్రహాముని యేసయ్య ధనవంతుని చేశాడు. ఆమేన్. ఇప్పుడు ఏం చేశాడు? పాస్టర్ గారు రూమ్లోకి వెళ్ళాడు ప్రార్థన చేసుకుందానికి. ఈయన కూర్చుని ఆలోచిస్తున్నాడు, ఏం తెలియదు ఈయనకి. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఎట్టా? మళ్ళీ వాళ్ళు వచ్చిందా? ఇంటి దాకా వచ్చి ఇస్తానంటే వద్దనొచ్చా? ఆయనకి లేకపోయింది, మనకైనా మనసు ఉండదు, మనం వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా ఇప్పుడే పాస్టర్ గారి దగ్గరికి కొత్త వాళ్ళు 2 వచ్చారు, వాళ్ళకి బట్టలు లేవు, 2 జతల బట్టలు. అయ్యా బట్టలేందయ్యా, వెండి బంగారం పలహారాలు కూడా తీసుకుపో, నువ్వు మొయ్యలేవు కానీ మా అబ్బాయిని మా కూలోని తీసుకుని పంపిస్తానని చెప్పి ఆ గాడిదల మీద వేసుకుని మోపించారంట. రూమ్ దాకా రాగానే మీరు వెళ్ళండి అయ్యా నేను తీసుకెళ్తానని చెప్పి లోనికి వెళ్ళి. ఎలీషా ఏమన్నా తెలుసా? గెహజీ ఎక్కడికి వెళ్ళా? భలేవాడివే, నేను ఎక్కడికి వెళ్ళాను, నువ్వు లోనికి వెళ్ళా, నేను బయట కూర్చున్నా. గెహజీ, నీ పనికి మాలిన ఆశతో నువ్వు పరిగెత్తినప్పుడు నీ మనస్సు, నీతో పాటు నా మనసు రాలేదనుకుంటున్నావా? వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో సర్వ సంపదలు ఆడే ఉంటాయి. హల్లెలూయా. నువ్వెందుకు పరిగెత్తుకుంటే? ఇది సమయం అనుకుంటున్నావా? ఇది సమయం అనుకుంటున్నా? వెండి బంగారాలు, పొలాలు, ఇల్లు కట్టుకుని ఇది సమయం అసలు తెచ్చుకుంది ఏంది అక్కడ? దుస్తులు, బంగారం. కానీ చెప్పింది దేని గురించి తెలుసా? చాలా విషయాల గురించి చెప్పాడు ఎలీషా. ఇది సమయమా? ఇల్లు కట్టుకోవడానికి, పొలాలు కొనడానికి ఇది సమయమా? దేవుడిచ్చినప్పుడు మనకు వస్తాయి. హల్లెలూయా. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. నువ్వు కానీ సంపాదించాలని ముందుకెళ్ళామనుకో, ఇక్కడ మీరు రాసుకోవాలి లిస్టు. ధనవంతుడు ఒకటి అపేక్షించబడు ఏమంట? శోధనలో పడతాడంట. 2 ఉరిలో పడతాడంట. 3 అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడిపోతాడంట. మనకై మనం వాడికంటే తక్కువ ఉండకూడదు. ఎవరికంటే మనోళ్ళే అని చెప్పి పోటీ పడి పరిగెత్తేవంటే నువ్వు అనేకమైన వాటిల్లో పడిపోతావు, ఊరిలో కూడా పడిపోతావు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ కరెక్ట్గా చూడు. ఎందుకనగా
ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారంట. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలు. దేవుని బిడ్డలని రెండే ఆకర్షిస్తాయి. మీకేమైనా గుర్తుందా? చెప్పండి ఒకటి. యేసు క్రీస్తుని బాగా ఆరాధించాలి, నేను ఆయనలోనే ఎదగాలనుకున్న వాళ్ళని భూమి మీద రెండే ఆకర్షిస్తాయి. మీకు తెలిసింది చెప్పండి. ఆ డబ్బు ఒకటి, ఇంకా వ్యామోహం, శరీర ఇచ్ఛ. అమ్మాయి అయితే అబ్బాయి మీద, అబ్బాయి అయితే అమ్మాయి మీద. దేవుని బిడ్డలను ఆకర్షించేది రెండే. డబ్బు ప్రధానం. డబ్బు వస్తే కన్నుమని తెలియదు. ఇక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ మేలుతో తృప్తిపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం క్రొత్తగా చేయాలనుకుంటున్నాడు. దానికి మనం ఏం చేయాలి? ఒక సమయం వచ్చినప్పుడు, ఆ గడ్డు సమయం వచ్చినప్పుడు మనము దాని నుంచి ఎలా బయటపడాలో ప్రయత్నం చేయాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, 4 మాటలు చదువుకుని 4 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. 103 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుని ముగించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని నీ పాపాలన్నీ క్షమిస్తాడు, నీ వ్యాధులన్నీ న్యాయం చేస్తాడు. ఆమేన్. సంకటములంటే నీ వ్యాధులు, నీ రోగాలన్నీ న్యాయం చేస్తాడు. అసలు అంత చక్కగా రాశారంట ఆ మాట. నా అంతరంగమునున్న సమస్తమా అంటే పైకి కూడా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. అంతరంగంలో నుంచి రావాలి ఆరాధన. హల్లెలూయా. కొంతమంది ఆరాధన చేస్తుంటే చూసే వాళ్ళకి తెక్కలుగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు చక్కగా ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎగురుతూ అంటే చూసే వాళ్ళకి ఏదో ఒక రకంగా అనిపించవచ్చు, నో ప్రాబ్లం. మన ఈ మధ్య కోటేశ్వరరావు చక్కగా ఎగురుతూ ఆరాధన చేస్తున్నారు. బహుశా చూసే వాళ్ళకి కొద్దిగా ఏమంటారు, చూడ చక్కగా లేదేమో, కానీ కోటేశ్వరరావు మటుకు ఆనందిస్తున్నాడు. ఆమేన్. ఎస్. ఆరాధన చేసేవాళ్ళు నన్ను ఎవరెడ చూస్తున్నారని పట్టించుకోరు. నా యేసయ్య నా ఆరాధన ఇష్టపడుతున్నాడా లేదా అని ఆలోచిస్తాను. హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నా అంతరంగములున్న సమస్తమా నిన్నే నేను సన్నతిస్తున్నాను. అంటే నా శరీరం అంతా, అసలు మీరు పాటలు పాడేటప్పుడు నాయన బిగించుకుని నిన్నంతా బిగించినట్టు తాళ్ళు పెట్టి కట్టినట్టుగా అది పాడాల్సింది. ఓగాలి. ఈ శరీరం ఎవరిది? మీ అయిందా? మీ అమ్మడదా? ఎవరిది చెప్పండి? దేవునిది. అప్పుడు ఎవరిది శరీరం? నీది. ప్రభాకర్ గారు ఇచ్చింది కాదయ్యా, చెప్తున్నాను మీకు. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. ఎవరిదది? దేవుడిది. దాంట్లో ఒకటి బిగించే ఆరాధన చేయటం కాదు, ఒకటి కాదు, అన్నీ కదలాలి. హల్లెలూయా. ప్రతి అవయవం కదులుతూ ప్రభువుని కీర్తించాలి. అంతే అంటున్నాడు, నా అంతరంగమున సమస్తమా యెహోవాను సన్నిధించుము. ఎందుకు సన్నిధించాలి? ఆయన ఉదయం లేచిన కాడి నుంచి నీకు మేలే చేస్తాడు కాబట్టి. హల్లెలూయా. ఉదయం లేచిన కాడి నుంచి మేలే కదా. బైక్ మీద వెళ్తున్నావు, జస్ట్ మిస్ అయింది, తగలాల్సింది కదా. ఎందుకు మిస్ అయింది నీకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు భలే దోలి అనుకుంటున్నావు. కాదు, దేవుడు కాపాడాడు. నమ్మిన వారికి గట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడు కాపాడాడు. ఆ పిల్లలు ఆడుకుంటా ఒక చిన్న రబ్బర్ ముక్క కొట్టారు, నీ కంటికి జస్ట్ మిస్ అయింది, కన్ను పోయేది. జస్ట్ మిస్ అయింది. నువ్వు చూసి తప్పించుకోవాలా, దేవుడు కాపాడాడు. హల్లెలూయా. తెలుసా?
దేవుడు కాపాడాడు. నిజం ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు కాపాడాడు మనల్ని. లెక్కించలేం, ఊహించలేం ఆయన చేసిన మేలుని మనం వర్ణించలేం. అవి లెక్కిద్దామంటావా? పేపర్ కూర్చుని గుర్తుపెట్టుకుని రాస్తే పుస్తకాలు చాలవు. హల్లెలూయా. అంతేకాకుండా 4వ వచనం అంటుంది, సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచించున్నాడు, కరుణా కటాక్షము నీ కిరీటముగా ఉంచుచున్నాడు. సమాధిలో నుండి చచ్చిపోవాల్సినాడు నువ్వు. ఏం బ్రదర్, ఏందన్నయ్యా నేనేం చేస్తాను చచ్చిపోవడానికి? ఏం చేయలా మళ్ళీ అడుగుతున్నా, ఏం చేయలా? ఇప్పుడు గుర్తు వస్తుంది. నిజమే అన్నయ్య, నిజమేనయ్యా, చాలా చేశాను. ఎవరు చూడదనుకుంటున్నావా? హల్లెలూయా. పిల్లలు అనుకుంటున్నారు కొంతమంది, నేనెప్పుడు ఏం చేయలేదు అంకుల్. లేదమ్మా, చేసావు. మనం చేసిన పాపాలకి సమాధిలో ఉండాలి మనం. కానీ మన పాపాలు ఆయన వీపు మీద వేసుకుని ఆయన సమాధిలోకి వెళ్ళాడు. ఎంత ప్రేమండి ఆయనకి. హల్లెలూయా. ఆయన సమాధిలోకి వెళ్ళి సమాధిలో ఉన్న నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఎంత మంచి దేవుడు. అందును బట్టి ఆయన్ని మనం స్తుతించాలి, అందును బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఆరాధిస్తున్నప్పుడు నీకేమొస్తుందంటే పక్షిరాజు యవనం వల్లే యవనం కొత్త అవుతుంది. 80 సంవత్సరాల వయసులో ఏమంటున్నాడు? 40 ఇప్పుడు నాకు కత్తి ఇవ్వండి అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు 40 నాకు కత్తి ఇవ్వండి, యుద్ధం చేస్తానని లేదంటున్నాడు. అంటే వాళ్ళు పక్షిరాజు వలె వాళ్ళ యవనం ఏమవుతుంది? క్రొత్తదవుతుంది. మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలకు ఎలా ఉన్నాడు? అతని దృష్టి మాంద్యము కాలేదు. అంటే షుగర్, బీపీలు లేవు, కంటి చూపు కూడా తగ్గల, అద్దాలు కూడా లేవు. అది అర్థం. ఇప్పుడెప్పుడు వస్తాయి? 2 సంవత్సరాలకి అద్దాలు కదా. 2కే 120 దాకా పోయాం. లేకపోతే ఈ మధ్య షో కోసం కూడా అద్దాలు పెట్టుకుంటున్నారు. దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని చూసి పాపం కొంతమంది కనపడకే పెట్టుకుంటున్నారు, కొంతమంది స్టైల్గా ఉంటాయని పెట్టుకుంటున్నారు. నా దేవుని నువ్వు చక్కగా ఆరాధించడం నేర్చుకోగలిగితే మన వ్యాధులు పోయి నిరంతరం ఆరోగ్యవంతులుగా ఉంటాం. హల్లెలూయా. మేలుతో మన జీవితాన్ని తృప్తిపరుస్తారు. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కలుగు చేయునుగాక. అందరూ చెప్దాం ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.